వ్యాపార న్యాయశాస్త్రానికి మూలాధారాలు తెలుసుకుందాం. ఈ మనం చెప్పుకునేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్. మనం డిస్కస్ చేయబోయే చట్టం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఇది వచ్చింది మనకి. దీనికి ఉన్న మూలాధారాలు, ఈ వ్యాపార న్యాయశాస్త్రం తెలుసు కదా మీకు, చాలా రకాలు ఉంటాయి. మనకి అంతర్జాతీయ న్యాయశాస్త్రం, ఇంటర్నేషనల్ లా, తర్వాత రాజ్యాంగ న్యాయశాస్త్రం, కాన్స్టిట్యూషనల్ లా, తర్వాత క్రిమినల్ న్యాయశాస్త్రం, సివిల్ న్యాయశాస్త్రం అంటే పౌర న్యాయశాస్త్రం. సివిల్ న్యాయశాస్త్రాన్ని మనం పౌర న్యాయశాస్త్రం అని కూడా అంటాం. పౌర న్యాయశాస్త్రంలో అంటే సివిల్ లాలో ఒక భాగం ఇది మనం చెప్పుకునేది, ఒక బ్రాంచ్ వ్యాపార న్యాయశాస్త్రం అనేది. అయితే ఇది ఎలా వచ్చింది, మనకి ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మూలాధారాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. మనకి ప్రధానంగా ఇంగ్లీష్ న్యాయశాస్త్రం నుంచి వచ్చింది. 4 రకాలుగా దీని మూలాధారాలు 4 రకాలుగా ఉన్నాయి. మొదటిది మీరు రాసుకోండి. ఇంగ్లీష్ వ్యాపార న్యాయశాస్త్రం, ఇంగ్లీష్ మర్కంటైల్ లా. ఇంగ్లీష్ వ్యాపార న్యాయశాస్త్రం 14-15 శతాబ్దాల్లో వ్యాపారం జరిగేటప్పుడు వర్తకుల మధ్య ఉన్న ఆచారాలు, వాటిని లా మర్చెంట్ అనేవారు. వాటిని కోర్టులు గుర్తిస్తూ రావటం వల్ల అవి ఇంగ్లీష్ న్యాయశాస్త్రంలో భాగంగా ఉన్నాయి. అక్కడి నుంచి మనకి అవి రాబడ్డాయి. ఈ ఆచార వ్యవహారాలనే గుర్తించినవి కోర్టులు. ఇవి సామాన్య న్యాయశాస్త్ర అంశాలుగా గుర్తించారు, అంటే కామన్ లా అంటారు. సామాన్య న్యాయశాస్త్ర అంశాలుగా గుర్తించారు. దీన్నే మనం కామన్ లా అంటాం. తర్వాత మొదటిది ఇంగ్లీష్ వ్యాపార న్యాయశాస్త్రం రాసుకున్నారు కదా. రెండవది భారతీయ శాసనరూప న్యాయశాస్త్రం, ఇండియన్ స్టాట్యూట్ లా. మన దేశంలో చేయబడిన చట్టాలు, పార్లమెంటు ద్వారా రాబడిన చట్టాల ద్వారా మనకి ఇది రావడం జరిగింది. అందులో ముఖ్యమైనవి కాంట్రాక్ట్ చట్టం, ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం మనం చెప్పుకునేది 1872, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం 1881, వస్తు విక్రయ చట్టం 1930 మనకుంది, మన సిలబస్లో ఉంది. భాగస్వామ్య వ్యాపార చట్టం 1932 మనకు లేదు, మన సిలబస్లో లేదు. కంపెనీల చట్టం 1956 మనకు లేదు, మన సిలబస్లో. సో ఇవన్నీ కూడా స్టాట్యూట్ లాస్, అంటే మన పార్లమెంటు ద్వారా చేయబడిన చట్టాలు మనకు వచ్చినాయి. తర్వాత న్యాయస్థాన తీర్పులు, జ్యుడిషియల్ డెసిషన్స్, ఇంగ్లీష్లో జ్యుడిషియల్ డెసిషన్స్ ఆర్ ప్రెసిడెంట్స్, PRECEDENTS, ప్రెసిడెంట్స్ అంటే అంతకుముందు చెప్పబడిన తీర్పులు. ఒక నిర్దిష్టమైన అంశాలతో కేసు కోర్టు ముందుకు వచ్చినప్పుడు అంతకుముందు చెప్పబడిన తీర్పులు, పెద్ద కోర్టుల్లో, పై కోర్టుల్లో చెప్పబడిన తీర్పులు దిశానిర్దేశం చేస్తాయి. దాన్ని బట్టి ఈ జ్యుడిషియరీలో ఉన్న కింద కోర్టులన్నీ ఆ జడ్జిమెంట్ని ఫాలో అవి దాని ద్వారా అనుగుణమైన తీర్పుని ఇస్తాయన్నమాట. దాన్ని న్యాయస్థాన తీర్పులు కూడా మనకి మూలాధారంగా ఉన్నాయి. తర్వాత ఆచార సాంప్రదాయాలు, కస్టమ్స్ అండ్ యూసేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ చట్టంలో అయినా సరే కస్టమ్స్ అండ్ యూసేజెస్కి చాలా విలువిస్తారు, కోర్టులు చాలా విలువిస్తాయి. చట్టాల్లో కూడా వాటిని పొందుపరుస్తారు. కస్టమ్స్ని, యూసేజ్ని తోసిరాజు అంటారు. కాబట్టి నిర్దిష్టమైన వ్యాపారంలో ఉండే బాహుళ్యంలో ఉండే ఆచార సాంప్రదాయాలని కూడా గుర్తిస్తూ రావటం, తర్వాత మన చట్టాల్లో పొందుపరచడం కూడా జరిగింది ఆ వర్తకుల మధ్య సంబంధాలని. ఈ 4 కూడా మూలాధారాలుగా
మనం చెప్పుకోబోయే వ్యాపార న్యాయశాస్త్రానికి మూలాధారాలుగా మనం గమనించవచ్చు. తర్వాత ఇప్పుడు మన మొదటి చట్టంలోకి వద్దాం. 3 చట్టాలు ఉన్నాయనుకున్నాం కదా మన సిలబస్లో. మన మొదటి చట్టం కాంట్రాక్ట్ చట్టం, భారతీయ కాంట్రాక్ట్ చట్టం 1872. దీని గురించి చెప్తున్నాం. ఇందులో ఏమున్నాయి? ఇందులో మొత్తం 238 సెక్షన్ల దాకా ఉన్నాయి. కాకపోతే మధ్యలో కొన్ని డిలీట్ చేశారు, వేరే చట్టాలు పెట్టారు. 238 సెక్షన్లో మొదటి 1 నుంచి 75 వరకు సాధారణ కాంట్రాక్టుల న్యాయ సూత్రాలు, లా ఆఫ్ జనరల్ కాంట్రాక్ట్స్ 1 నుంచి 75 సెక్షన్ల వరకు. ఇది చాలా ముఖ్యమైనది. దీని మీద అవగాహన వస్తే మీకు చట్టం చాలా ఈజీగా మీరు అవగాహన చేసుకోగలరు. తర్వాత ప్రత్యేక కాంట్రాక్టులు, స్పెసిఫిక్ కాంట్రాక్ట్స్. ఇందులో ఏముంటాయంటే ఇండెమ్నిటీ గ్యారంటీ కాంట్రాక్టులు 124 నుంచి 147 సెక్షన్ల దాకా. తర్వాత బెయిల్మెంట్ తాకట్టు, ప్లెడ్జ్, తాకట్టు అంటే ప్లెడ్జ్ అంటారు లాలో. 148 నుంచి 181 వరకు. తర్వాత ఏజెన్సీ కాంట్రాక్టులు సెక్షన్స్ 182 నుంచి 238 వరకు. ఇది ఈ భారతీయ కాంట్రాక్ట్ చట్టంలో మీకు ఉండే సబ్జెక్ట్. తర్వాత డెఫినేషన్స్. ఎప్పుడు డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ముందు మీకు 2-3 డెఫినేషన్స్ చెప్తాను అవగాహన కోసం. డెఫినేషన్స్ ఎప్పుడు సెక్షన్ 2లో ఉంటాయి. మీకు ఎప్పుడు సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ చట్టంలో సెక్షన్ 2లో ఉంటాయి డెఫినేషన్స్. మొదటిది 3 పదాలు చుట్టూ తిరుగుతుంది కాంట్రాక్ట్ చట్టం ప్రధానంగా. ఆ 3 పదాలు ఏంటంటే ప్రామిస్, అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్. ఈ 3 పదాలు మీరు మీ దైనందిన జీవితంలో వినే పదాలే. కాకపోతే ఈ చట్టం ఏం చెప్తున్నది, చట్టంలో అర్థం ఏంటి తెలుసుకోవాలి. మనం బయట ఉండే అర్థం వేరేగా ఉండొచ్చు, కానీ చట్టం ఏం చెబుతుంది, చట్టం ఏ అర్థంలో వివరిస్తున్నది, ఎలా నిర్వచిస్తున్నది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినేషన్ ఈజ్ ది కీ. ఎప్పుడు డెఫినేషన్లు బైహార్ట్ చేసుకోవాలి మీరు. డెఫినేషన్ ఈజ్ ది కీ టు ఓపెన్ ది బాక్స్, టు ఓపెన్ ది మీనింగ్ of a particular word or sentence. తర్వాత ఇందులో ముందుది ప్రామిస్ సెక్షన్ 2లోనే A, B, C, D అని ఉంటాయి వరుసగా డెఫినేషన్స్. బి సెక్షన్ 2లో బి, ఎవరికైతే ప్రతిపాదన చేయటం జరిగిందో, ప్రామిస్ డెఫినేషన్, ప్రామిస్ ఎవరికైతే ప్రతిపాదన చేయటం జరిగిందో ఆ వ్యక్తి ప్రతిపాదనకు స్వీకృతి తెలిపితే అట్లా అంగీకృతమైన ప్రతిపాదననే ప్రామిస్ అంటారు. ఎవరికైతే, చూడండి అండర్లైన్ చేసుకోండి, ఎవరికైతే ప్రతిపాదన చేయటం జరిగిందో, ఏ బికి ఒక ప్రతిపాదన చేశాడు, దానికి బిఏ స్వీకృతి తెలిపాలి. ఎవరికైతే అన్న పదం అందుకే అక్కడ వాడటం జరిగింది. ఎవరికైతే అన్నది మీరు అండర్లైన్ చేసుకుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎవరికైతే ప్రతిపాదన చేయడం జరిగిందో ఆ వ్యక్తి దానికి స్వీకృతి తెలిపితే అట్లా అంగీకృతమైన ప్రతిపాదననే ప్రామిస్ అంటారు. సెక్షన్ 2B బ్రాకెట్లో పెట్టుకోవాలి, బి. సో బిఏ తెలపాలి. ఏ బికి ఒక ప్రతిపాదన చేశాడు, ఒక ఆఫర్, ఇంగ్లీష్లో ఆఫర్ అంటారు, తెలుగులో ప్రతిపాదన అంటారు. బిని ఏని ప్రామిసార్ అని, బిని స్వీకర్త, తెలుగులో స్వీకర్త అంటారు, ప్రామిసీ అంటారు. ప్రతిపాదనకర్తని ప్రామిసార్, స్వీకర్తని ప్రామిసీ అని ఇంగ్లీష్లో అంటారు. సో బిఏ స్వీకృతి తెలపాలి తప్ప బికి సి వచ్చి స్వీకృతి తెలపడానికి అవకాశం లేదు. అది చట్టం ఒప్పుకోదు.
తర్వాత రెండో పదం అగ్రిమెంట్. ఇది మీరు రోజు వినే పదమే అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే 2E. ఇందాక బి చూసాం, 2లోనే బి చూసాం, ప్రామిస్ డెఫినేషను. ఇది అగ్రిమెంట్ 2E. 2E ప్రకారం ప్రామిస్ లేదా ఒకదానికొకటి ప్రతిఫలం కాగల ప్రామిస్ల సముదాయాన్నే అగ్రిమెంట్ అంటారు. ఇందాక ప్రామిస్ డెఫినేషన్ చూసాం మనం. ఇప్పుడు ఏమంటాడు? అగ్రిమెంట్ అంటే ఏమంటాడు? ప్రామిస్. అగ్రిమెంట్ అంటే ప్రామిస్ అంటాడు. ప్రామిస్ లేదా ఒకదానికొకటి ప్రతిఫలం కాగల ప్రామిస్ల సముదాయాన్ని అగ్రిమెంట్ అంటారు అని చెప్తారు. సో అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రామిస్. దీన్ని బట్టి మనకు అర్థమైంది. తర్వాత కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఏంటి? సెక్షన్ 2H 2 ప్రకారం కాంట్రాక్ట్ అంటే న్యాయశాస్త్ర రీత్యా సింపుల్ డెఫినేషన్, న్యాయశాస్త్ర రీత్యా అమలు జరపదగిన అగ్రిమెంట్. అమలు జరపదగిన, దగని కాదు, దగిన అగ్రిమెంట్. కాంట్రాక్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. చట్టం చేత అమలు చేయగలగాలి. ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా, ఏబీలు, అది చట్టం అమలు చేయాలి. అంతేగాని కోర్టుకు వెళ్తే మేము అమలు చేయము పొమ్మనకూడదు. అది చట్టం అమలు చేస్తేనే అలాంటి అగ్రిమెంట్లే కాంట్రాక్ట్లు అవుతాయి. దానికి ఏమేమి కావాలో మనం చూద్దాం ముందు. మంచిగా సెక్షన్ 10 ఒకసారి చూసుకోవాలి మనం. సెక్షన్ 10లో ఏం చెప్తారు? ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్. అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లే. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఇఫ్ దే ఆర్ మేడ్ విత్ ది ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ ఫర్ ఏ లాఫుల్ కన్సిడరేషన్ and with a lawful object which are not expressly declared to be void. void void అంటే ఏంటి తెలుగులో? అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లే అవుతాయి. ఎప్పుడు ఇఫ్ బట్ట వచ్చిందంటే అక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అంటే ఏదో కండిషన్ ఉందన్నమాట, కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇఫ్ బట్ వచ్చినప్పుడు కొంచెం డీప్గా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫేస్ వాల్యూ తీసుకోకూడదు. సో అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లే. ఎప్పుడవుతాయి అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లు? అర్హులైన పార్టీలు, సమర్థులైన పార్టీలు, సమర్థులైన ఏదైనా ఉంటే సమర్థులైన పార్టీలు స్వేచ్ఛా సమ్మతితో న్యాయబద్ధమైన ప్రతిఫలం కోసం, న్యాయబద్ధమైన ఉద్దేశంతో చేసుకునే అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లే అవుతాయి. అయితే అవి చట్టం చేత చల్లనివిగా ప్రకటించబడి ఉండకూడదు. చట్టం అంటే ఈ చట్టం అంటే ఏది? మనకి ఇక్కడ భారతీయ కాంట్రాక్ట్ చట్టం, అదే మనం చెప్పుకున్నాం. భారతీయ కాంట్రాక్ట్ చట్టం చల్లనివిగా ప్రకటించి ఉండకూడదు. పలానా అగ్రిమెంట్లు చల్లవు అని కొన్ని ఇచ్చారు, స్పెసిఫిక్గా ఇచ్చారు. అవి మీకు ఉంటే చెప్పుకుందాం, లేదంటే మీరు చూసుకోండి ఒకసారి. తర్వాత అందుచేత మీకేమవుతుంది? అగ్రిమెంటుకి కొన్ని లక్షణాలు ఉంటే అప్పుడు అది కాంట్రాక్ట్గా మెచ్యూర్ అవుతుంది. ఇట్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ, an agreement will get transformed into a contract when there are specific ingredients fulfilled. అందుచేత ఏంటి? అగ్రిమెంట్ కొంచెం చిన్న పదం, విస్తృతమైన పదం కాంట్రాక్ట్ మీకు. అందుచేత ప్రతి కాంట్రాక్ట్లోనూ అగ్రిమెంట్ ఉంటుంది, కానీ అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లు కావు. అందుచేత మీకు ఈ విధంగా కూడా ప్రశ్న అడగచ్చు. ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. కాంట్రాక్ట్లన్నీ అగ్రిమెంట్లే, ఎందుకంటే ప్రతి కాంట్రాక్ట్లోనూ అగ్రిమెంట్ ఉంటుంది, కానీ అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్ట్లు కావు. కాంట్రాక్ట్ కావాలంటే ఏముండాలి? కొన్ని దానికి ముఖ్యమైన ఆవశ్యకాలు ఉండాలి.
ఆ ఆవశ్యకాలు ఏంటో మనం చెప్పుకుందాం. ఇప్పుడు అవన్నీ ఉండాలి. ఆవశ్యకాలన్నీ ఉంటేనే ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్గా మారుతుంది. లేదంటే లేదు, ఒకటి మిస్ అయినా, ఒక ఆవశ్యకత మిస్ అయినా లేకపోయినా ఆ అగ్రిమెంటు కాంట్రాక్ట్గా మారదు. అందుచేత అగ్రిమెంట్లో సెక్షన్ 10లో ఏమేమి ఉండాలో చెప్పుకున్నాం. తర్వాత అగ్రిమెంటు న్యాయాత్మక బాధ్యతను ఉత్పన్నం చేయగలిగి ఉండాలి. చెప్పుకున్నాం కదా మనం, న్యాయాత్మక బాధ్యతను ఉత్పన్నం చేయగలిగి ఉండాలి. గృహపరమైన, నైతికపరమైన, సామాజికపరమైన అగ్రిమెంట్లు ఉంటాయి. ఒక వ్యక్తి తన భార్యతో నువ్వు మంచి పాట పాడితే నీకు ఒక చీర కొనిస్తాను అన్నాడు. ఆవిడ పాడింది, కానీ అతను చీర కొనివ్వలేదు. ఆవిడ దాన్ని అమలు చేయలేదు, ఆ అగ్రిమెంట్ని అమలు చేయలేదు. ఎందుకంటే అది గృహపరమైంది, అలాగే సామాజిక పరమైంది. డిన్నర్కి ఇంటికి వస్తానని బీతో అన్నాడు, కానీ బి ఇంటికి వెళ్ళలేదు. బి అన్నీ రెడీగా చేసుకుని వంట చేసి చక్కటి ఆహార పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుని కూర్చున్నాడు. అతనికి చాలా డబ్బు ఖర్చు అయింది, కానీ వెళ్ళలేదు డిన్నర్కి. అందుచేత ఈ కారణంతో బి మీద వ్యాజ్యం దాఖలు చేయలేడు, దాన్ని చట్టం ద్వారా అమలు చేయలేడు, అంటే కోర్టుకు వెళ్ళలేడు. ఎందుకని? ఇది సామాజికపరమైంది. గృహపరమైన, సామాజికపరమైన, నైతికపరమైన అంశాల్లో న్యాయాత్మక బాధ్యతని సృష్టించలేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యాంశాలు రాసుకోండి. సక్రమమైన కాంట్రాక్ట్ ముఖ్యాంశాలు. ఒక అగ్రిమెంటు కాంట్రాక్ట్గా మారాలంటే ఇవన్నీ ఉండాలి. సక్రమమైన కాంట్రాక్ట్ ముఖ్యాంశాలు. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సెక్షన్ 10 మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ if they are made with the free consent of the parties competent to contract for a lawful consideration and with a lawful object which are not expressly declared to be void. Void కాదు, void అంటే చాలామంది నేను క్లాసులు చెప్పేటప్పుడు వైడ్ అని రాసుకునేవారు. అలా కాదు, వాయిడ్, VOID, వాయిడ్ అంటే చల్లనిది అని అర్థం. అందులో సెక్షన్ 11 మీరు బైహార్ట్ చేసుకోవాలి. తర్వాత వరుసగా రాసుకోండి. 1 ప్రతిపాదన, స్వీకృతి, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. క్రమమైన కాంట్రాక్ట్ ఏర్పడటానికి కనీసం 2 పార్టీలు ఉండాలి. కాంట్రాక్ట్ ఎప్పుడూ ఎవరికి వాళ్ళే చేసుకోలేరు, ఒక పార్టీ చేసుకోలేడు. కనీసం 2 పార్టీలు ఉండాలి. ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు, 2 పార్టీలు ఉండాలి. లేదా ఒక వైపు ఎక్కువ మంది ఉండొచ్చు. ఉదాహరణకి తన సైకిల్ని 1000 రూపాయలకి అమ్ముతాన్నాడు బి స్వీకృతి తెలియజేశాడు. ఇప్పుడు ప్రతిపాదన చేసినట్టు, బి స్వీకృతి తెలియజేసినట్టు. ఏని ప్రతిపాదనకర్త లేదా ఆఫరర్ అంటారు, బిని స్వీకర్త లేదా ఆఫరీ లేదా ప్రామిసీ అంటారు. ప్రతిపాదనకర్తను ప్రామిసర్, స్వీకర్తను ప్రామిసీ అని కూడా అంటారు. తర్వాత సర్వసమ్మతి, కాన్సెన్సస్ అడ్ ఐడమ్. సర్వసమ్మతి అంటే కలవాలి, ఆలోచన కలవాలి. ఒకే విషయం మీద 2 పార్టీలు ఒకే విషయం మీద ఒకే సమయంలో ఒకే అర్థంలో ఒకేలా అర్థం చేసుకోవాలి. దాన్ని సర్వసమ్మతి అంటారు. ఇది లాటిన్ పదం. కాన్సెన్సస్ అడ్ ఐడమ్. కాన్సెన్సస్, CONSCSUS, కాన్సెన్సస్ అడ్ ఐడమ్ ఐడమ్ IDEM ఐడమ్. ఉదాహరణకి నాకు 2 కార్లు ఉన్నాయి. ఒకటి తెల్ల కారు, ఒకటి ఎర్ర కారు. నేను తెల్ల కారు అమ్ముదామనే ఉద్దేశంలో ఒక ప్రతిపాదన చేశాను. నేను నా కారు అమ్ముతా 1,00,000 రూపాయలకి అని ఒక ప్రతిపాదన చేశాను. మీరేం అర్థం చేసుకున్నారు? ఎర్ర కారు అనుకున్నారు. ఇక్కడ మనోభావాలు కలవట్ల. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, మీరు ఒకటి ఆలోచిస్తున్నారు.
కాబట్టి ఇక్కడ కాన్సెన్సస్ లేదు, సర్వసమ్మతి లేదు. ఒకేలా ఆలోచించాలి, ఒకే సమయంలో ఒకేలా ఆలోచించాలి. అది లేదు కాబట్టి సర్వసమ్మతి లేనట్టు, అప్పుడు అగ్రిమెంట్ ఏర్పడదు. తర్వాత న్యాయాత్మక సంబంధం, లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టు మన సామాజిక, గృహపరమైన, నైతికపరమైన అంశాలు న్యాయాత్మక బాధ్యతను ఏర్పరచాలి. అంచేత అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లుగా రూపాంతరం చెందవు. దే డోంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కాంట్రాక్ట్స్. తర్వాత పార్టీలకు అర్హత ఉండాలి, కెపాసిటీ ఆఫ్ పార్టీస్. 4 పార్టీల అర్హత, అర్హులై ఉండాలి. కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హులై ఉండాలి. అర్హత కలిగి ఉన్నటువంటి ఏంటి? సెక్షన్ 11, ఇందాక 10 చెప్పుకున్నాం, ఇప్పుడు సెక్షన్ 11. ప్రతి వ్యక్తి కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హుడే. చట్టం లా ప్రిజ్యూమ్స్ ఎవ్రీబడి టు బి కాంపిటెంట్. చట్టం అందరినీ అర్హులుగానే భావిస్తుంది. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి. మెజారిటీ వయసు అంటే ఎన్నేళ్ళు తెలుసుగా మీకు? 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. నడుస్తుంటే కుదరదు, పూర్తి అవ్వాలి. మెజారిటీ వయసు ఉండి, వివేక చిత్తం కలిగి, అంటే సౌండ్ మైండ్ కూడా పిచ్చి ఉండకూడదు, పిచ్చి లాంటివి అలాంటివి ఉండకూడదు. తర్వాత న్యాయస్థానాల చేత కాంట్రాక్ట్కు అనర్హుడిగా ప్రకటితమై ఉండరాదు. న్యాయస్థానాలు అనర్హుడిగా ప్రకటించకూడదు. ఇవి ఉంటే అప్పుడు అతను పార్టీలకు అర్హత ఉన్నట్టు. తర్వాత న్యాయాత్మక ప్రతిఫలం, లాఫుల్ కన్సిడరేషన్. ప్రతిఫలం అన్నది చాలా ముఖ్యం. కాంట్రాక్ట్కి ప్రతిఫలం అన్నది చాలా ముఖ్యం. అవి ప్రతిఫలం భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉండొచ్చు. అది ధన రూపంలోనే ఉండాలని, వస్తు రూపంలోనే ఉండాలని లేదు. ప్రతిఫలం ఒక పని చేయటం కానీ, ఒక పని మానివేయటం కానీ కూడా అయి ఉండొచ్చు. ఉదాహరణకి నేను నా పెన్ను 100 రూపాయలకు అమ్ముతానన్నా, అది నాకు మీ 100 రూపాయలకు అమ్ముతానన్నా మీరు అంగీకరించారు. 100 రూపాయలు నాకు ప్రతిఫలం, పెన్ను మీకు ప్రతిఫలం. అంచేత ప్రతిఫలం అలా ఉంటుందన్నమాట. అదే ఇది సక్రమమైంది, ఇది ప్రతిఫలం సక్రమమైంది. అయితే ఏ బీతో సీని హత్య చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను. అయితే సీని హత్య చేయడం అన్నది న్యాయసమ్మతమైన విషయం కాదు, చట్టవిరుద్ధమైంది. కాబట్టి ఆ ప్రతిఫలం చల్లదు. తర్వాత స్వేచ్ఛా సమ్మతి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి. సమ్మతి అంటే ఒప్పుకోలు. సమ్మతి స్వేచ్ఛగా ఉండాలి. అంటే ఎవరు బలవంతం కానీ, ఒత్తిడి కానీ ఇలాంటివి ఉండకూడదు. అందుకని చట్టంలో ఏం చెప్తారు? 5 చెప్తాడు. కోయర్షన్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్, ఇవి పదాలు చెప్తాడు. అనుచిత ప్రభావం, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఇది 5 పదాలు చెప్తాడు. సో అవి అర్థం చేసుకోవాలి, అవి ఏంటన్నది. తర్వాత న్యాయాత్మక ఉద్దేశం, లాఫుల్ ఆబ్జెక్ట్. ఏ ఉద్దేశం కోసం అయితే కాంట్రాక్ట్ చేసుకుంటున్నారో, అగ్రిమెంట్ చేసుకున్నారో, ఆ ఉద్దేశం న్యాయ విరుద్ధమైనదై ఉండకూడదు, చట్టవిరుద్ధమైనదై ఉండకూడదు. ఉదాహరణకి చట్టవిరుద్ధంగా కానీ, అవినీతికరంగా కానీ, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా కానీ ఉండకూడదు. ఉదాహరణకి మద్యపానం, మనకి సారా నిషేధించారు. కుడంబ అంటారు మన తెలంగాణలో, మన రాష్ట్రంలో సారాయి అంటారు. దాన్ని నిషేధించారు, అది తయారు చేయకూడదు. అది తయారు చేయడానికి చేసుకున్న అగ్రిమెంట్లు చల్లవు, దాని చేత కాంట్రాక్ట్ ఏర్పడదు. తర్వాత నిర్దిష్టత, సర్టనిటీ. అగ్రిమెంట్లోని అంశాలు అసందిగ్ధంగా ఉండాలి, సందిగ్ధత ఉండకూడదు, డైలమ్మా ఉండకూడదు. ఉదాహరణకి ఏ బీతో 100 లీటర్ల ఆయిల్ లీటర్ 50 రూపాయలు చొప్పున అమ్మేలాగా ఒప్పందం చేసుకున్నాడు. అది ఏ రకమైన ఆయిల్ అన్నది స్పష్టత లేదు. కాబట్టి దీంట్లో అనిర్దిష్టత ఉన్నది, నిర్దిష్టత లేదు. కాబట్టి ఈ అగ్రిమెంట్లు కూడా చెల్లవు. తర్వాత నెరవేర్చడానికి అవకాశం ఉండాలి. పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్.
కొన్ని భౌతికంగా సాధ్యమయ్యే పనులే అగ్రిమెంట్లు చేసుకోవాలి. భౌతికంగా అసాధ్యమైనవి చేసుకోవటం లేదు. ఉదాహరణకి 2 స్ట్రైట్ లైన్స్ కలపటం, తర్వాత కలుపుతానంటాం, తర్వాత మరణించిన వాడిని బతికిస్తానంటాం. మరణించిన వారు బతికి రావడం అన్నది ఇంతవరకు ఎవరు ఎరగరు. కాబట్టి మంత్రతంత్రాల ద్వారా ఏదో చేస్తానంటాం, చింతకాయలు రాలుస్తానంటాం, ఇలాంటివి భౌతికంగా అసాధ్యం కాబట్టి, న్యాయబద్ధంగా కూడా అసాధ్యం కాబట్టి అలాంటి అగ్రిమెంట్లు అమలు జరపలేము. తర్వాత చల్లనిదిగా స్పష్టంగా ప్రకటించి ఉండరాదు. ఇది సెక్షన్ 10లోనే ఉంది. విచ్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. అగ్రిమెంట్లు చట్టం చేత చల్లనివిగా ప్రకటించబడి ఉండరాదు. అలాంటివి కూడా నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్, ఇవి కూడా చెల్లవు. తర్వాత లిఖితపూర్వకం రిజిస్ట్రేషన్. కాంట్రాక్టులన్నీ లిఖితపూర్వకంగా ఉండి రిజిస్ట్రేషన్ ఆర్డర్తో చేసుకున్నవి కూడా అవి కూడా సక్రమమైన కాంట్రాక్టులే అవుతాయి. కాకపోతే నిరూపించడం కష్టం. నోటి మాటతో చేసుకున్న కాంట్రాక్టులు, అగ్రిమెంట్లని నిరూపించుకోవడం కష్టం కాబట్టి అవి కొన్ని రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పై అంశాలన్నీ నేను చెప్పిన అంశాలు 11 అంశాలు చెప్పాను. ఇప్పుడు ఈ 11 అంశాలు ఉండాలి. ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్గా మారాలంటే ఈ 11 అంశాలు ఉండాలి. ఏ ఒక్కటి మిస్ అయినా అవి అగ్రిమెంట్ కాంట్రాక్ట్గా మారదు. సో I conclude for this day. Remaining class in the next class. Thank you.